హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానండి. ఈ టెంపుల్ ఎక్కడుంది అని అంటే హైదరాబాద్లో స్నేహపురి కాలనీలో నాగోల్లో ఉందండి. టెంపుల్ శ్రీ పద్మావతి సమేత గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్లో ఇంకా వినాయక స్వామి, ఇంకా వచ్చేసి వెనకాల అయ్యప్ప స్వామి, శివాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉన్నాయండి. అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అంటే మేము వెళ్ళేసరికి 11:30 అట్లా అయిందండి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత 12 గంటలకి హారతి ఇచ్చారండి. హారతి కూడా చాలా బాగుందండి. ఆ హారతి కూడా చూడవలసిందే అన్నమాట. అంత బాగుందండి హారతి. తర్వాత వచ్చేసి ఇట్లాగా మనము బయట వ్యూ ఇట్లా ఉందండి, టెంపుల్ వ్యూ. ముందుగా మనము గజస్తంభం దర్శనం చేసుకోవాలండి. అదిగోండి అక్కడ మీకు సూర్యదేవుడు కూడా కనిపిస్తున్నాడు. సూర్య దర్శనం కూడా ఒకేసారి అయిపోయిందండి నాకు. ఇట్లాగ లోపలికి ఎంట్రన్స్ అయిపోగానే మనం అర్చన టికెట్ తీసుకుంటాం కదా. అర్చన టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి అర్చన టికెట్. అర్చన టికెట్ తీసుకున్నానండి నేను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అచ్చం మనం తిరుపతిలో ఎట్లాంటి వైబ్స్ వస్తాయో నాకు అట్లాంటి వైబ్స్ వచ్చాయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూడగానే అంత మంచి వైబ్స్ ఉన్నాయండి. టెంపుల్ వైబ్స్ చాలా ప్రశాంతంగా ఉంది. దేవుణ్ణి చూడగానే అంత బాగున్నారు స్వామి ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు స్వామివారి పక్కన ఆబ్వియస్లీ ఎప్పుడు ఉండే గుడుల్లాగే పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఇంక వెనకాల ఇంకా మనకి పసుపు, కుంకుమ, గంధము పెట్టారండి. అంటే చాలామంది ఆడవాళ్ళు అంటే పసుపుని ఇట్లాగా మనకు మంగళసూత్రాలకి పెట్టుకుంటారు కదండి. అట్లాగే నేను కూడా పెట్టుకున్నాను అనమాట. చూసారా, టెంపుల్ వైబ్స్ చాలా బాగున్నాయి కదా. మీకు ఎప్పుడైనా హైదరాబాద్లో ఉండి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒక సాటర్డే అట్లా వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్, చూడవలసిన టెంపుల్ అండి ఇది కూడా. అంటే ఇక్కడ స్వామివారికి కూడా అనుకున్న కోరిక నెరవేరుతుందంటండి. అంత మహిమగల టెంపుల్ అంటండి ఇది. స్వామివారి దర్శనం అయిపోగానే ఇట్లా వెనకాల కూడా అయ్యప్ప స్వామి దర్శనము, ఇంకా శివాలయం దర్శనం చేసుకున్నామండి మేము. ఈ గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. టెంపుల్ వైబ్స్ అంత బాగున్నాయన్నమాట మనకి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్. తర్వాత ఇట్లాగే ముందేనండి ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా ఆకు పూజ అవన్నీ చేస్తారంటండి. వడమాల వేయడానికి కూడా అంటే మనం పే చేస్తే వడమాల కూడా వేస్తారంటండి. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అని అంటే జ్యేష్ఠ అష్టమి రోజున స్వామివారి కళ్యాణం వైభవంగా చేస్తారండి. చాలా బాగుంటుంది కళ్యాణం కూడా. తర్వాత ఇక్కడ ప్రసాదం కౌంటర్లో పులిహార, వడ, లడ్డు ఇస్తారండి. అంటే ఈచ్ వన్ 20 రూపీస్ అండి. ఇక్కడ ప్రతి నెల శుద్ధ ఏకాదశి మరియు పౌర్ణమి రోజుల్లో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారండి. ఆ వ్రతం కూడా చాలా బాగా చేస్తారు. మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనమే తెచ్చుకోవాలండి. అంటే నార్మల్ పూలు, పళ్ళు అవన్నీ అన్నమాట. ఇక్కడ అంటే ప్రసాదము కొబ్బరి అన్నం పెట్టారండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.